హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది కదా రీడింగ్ చేసి. సో ఇన్ని రోజుల్లో యాక్చువల్గా యూనివర్స్ వద్దని చెప్పింది, అందుకే చేయలేకపోయాను వీడియోస్. బట్ ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఫస్ట్ సారీ అందరికీ ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు. ఈరోజు ఏంటంటే 6/6 పోర్టల్ కదా, అందుకే ఈరోజు వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. అట్ రైట్ నౌ ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అండ్ పర్సనల్ రీడింగ్స్ ఫీజ్ కూడా మెన్షన్ చేశాను. మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి, కాల్స్ అయితే చేయకండి, ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మీకు రీడింగ్ కావాలి అనుకుంటే. సో వీడియోలోకి వెళ్దాము. సో ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో ఇది కలెక్టివ్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పుడు ఇందులో కొన్ని మెసేజెస్ అయినా మీకోసం అట్లీస్ట్ ఉంటాయి. కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని మెసేజెస్ అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి 20% రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి 50% రెజినేట్ అవ్వచ్చు. మీకు రెజినేట్ అయినంత వరకు మెసేజెస్ మీరు తీసుకోండి. మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు రెజినేట్ 100% అవుతుంది. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను, అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. సో చూద్దాము ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే. ఓ, చాలా క్లమ్జీగా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్. వావ్, ఏస్ ఆఫ్ వాండ్స్, హైరోఫెంట్, ఏస్ ఆఫ్ కప్స్, ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, ద ఫూల్, ఓ ఓకే, ఫోర్ ఆఫ్ పెంటకిల్స్. కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది. ఫస్ట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. లైక్ ఒక ప్యాషన్ అయితే ఉంది మీ పర్సన్కి మీ మీద, అదైతే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్లో చాలా చేంజ్ అయితే వచ్చాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేసు మీరు మీ పర్సన్ గురించి తెలుసు మీకు అంతా అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా చేంజ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, స్పిరిచువల్గా ఈ పర్సన్ అలైన్ అవుతున్నారు. సో డెఫినెట్గా చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు మీ పర్సన్ బిహేవియర్లో. ఈవెన్ బిహేవియర్లో కాకపోయినా ప్రజెంట్ థాట్స్లో అయితే రన్ అవుతున్నాయి. బట్ అది మీ వరకు వచ్చేవరకు కొంతమందికి లేట్ అవ్వచ్చు. అంటే లైక్ మీకు తెలిసే వరకు కొంచెం మందికి టైం పట్టచ్చు, లేదంటే కొంతమందికి ఇన్స్టెంట్గా ఆల్రెడీ బిహేవియర్లో చేంజెస్ చూస్తూ నిండొచ్చు. సో మీ పర్సన్ బిహేవియర్లో అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ మీ రిలేషన్ మీద చాలా ప్యాషనేట్గా ఉన్నారు, అండ్ మీ మీద లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు. ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి, మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. చాలా ప్యాషనేట్గా ఉన్నారు మీ మీద అనేది అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటి, మీ రిలేషన్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. డెఫినెట్గా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, అది కూడా ఎమోషనల్ ఆఫర్ అనమాట. అండ్ ఈవెన్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఈ ఆఫర్ మీద. అంటే లైక్ మీరు ఇఫ్ ఇన్ కేస్ కావాలి మీ పర్సన్ అని అనుకుంటే మీకు వచ్చిన ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు మీ పర్సన్ మీకు వద్దు అని అనుకుంటే అది మీ ఇష్టము. బట్ బిఫోర్ దట్ మీ పర్సన్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయండి, అతను అయితే చేంజ్ అయ్యారు అనేది అయితే చూపిస్తుంది. లైక్ అతనని కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఆమె కూడా. సో జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు కాబట్టి ఎలా జెండర్ అయినా తీసుకోవచ్చు. నేను జస్ట్ చెప్పేటప్పుడు అలా వస్తుంది. సో ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ చూస్తున్నారు. సో చేంజ్ అయ్యారని చెప్పాను కదా, మీ పర్సన్ ఇంతకు ముందులాగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించడం అనేది చూస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ కానివ్వండి, మీ పర్సన్ సిచ్యువేషన్ కానివ్వండి, మీ రిలేషన్లో
అసలు ఏం జరిగింది అనేది అయితే చూస్తున్నారు, అంటే లైక్ ఏం మిస్టేక్స్ ఉన్నాయి చూస్తున్నారని చెప్పాను కదా. సో వాటికి ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో చూస్తున్నారు అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అంటే లైక్ ఏమంటారు, ఇంకొక కోణంలో అని చెప్పి అంటారు కదా. సో అలా కొంచెం డిఫరెంట్గా అయితే చూస్తున్నారు, సో దట్ మీ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ డివైన్ మీద వదిలేశారు. ఇందాక చెప్పాను కదా డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఈ ఆఫర్కి అని చెప్పేసి. సో డివైన్ మీద ట్రస్ట్ తోటి ఈ స్పిరిచువల్గా చేంజ్ అయ్యారు కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ డివైన్ మీద ట్రస్ట్ తోటి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, పూల్ కార్డు అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు అండ్ హెరోఫెంట్ 3 స్పిరిచువల్గా కార్డ్స్ అయితే వచ్చాయి. లైక్ ఏంటంటే డివైన్ మీద ఇక్కడ చూస్తే మీరు అర్థమవుతుంది కదా, ఒక నమ్మకం అనమాట డివైన్ మీద, యూనివర్స్ మీద ఒక నమ్మకం, గట్టిగా కోరుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అంటారు చూడండి కొంతమంది. సో అలాంటి నమ్మకం అనుకోవచ్చు. మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అది కూడా వితౌట్ డౌట్ లేకుండా ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పర్సన్కి మీ మీద చాలా చాలా పొసెసివ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదేంటంటే ఇంకొక మెసేజ్ వస్తుంది నాకు, మీ పర్సన్ కాకుండా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ కూడా రావచ్చు కొంతమందికి, అందరికీ కాదు. కొంతమందికి మీ పర్సనే రావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీకైతే న్యూ బిగినింగ్ రిలేషన్లో అనేది అయితే చూపిస్తుంది. మీ పర్సన్ మీతో చాలా చాలా పొసెసివ్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది అందరూ తీసుకోకండి ఈ మెసేజ్, ఎందుకంటే నాకు చాలా రేర్గా అనిపిస్తుంది. కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొంతమందికి ఓల్డ్ పర్సన్ తోటే రీయూనియన్ ఉండే ఛాన్స్ ఉంది నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే మీ రిలేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఫ్రీడమ్. సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్యూర్డ్గా చూస్తున్నారు ఇంతకు ముందు కంటే కూడా. సో ఈ పర్సన్ చేంజ్ అయ్యారు, ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అని చెప్పాను కదా, డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో అలా డిఫరెంట్గా ఆలోచించడం వల్ల ఏంటంటే మీ పర్సన్కి తెలుస్తుంది అనమాట మీరు ఎలా ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు. అండ్ కొంచెం ఫ్రీడమ్ అనేది అయితే ఈ రిలేషన్లో ఆ పర్సన్కి కనిపిస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. లైక్ వేరే వాళ్ళతో ఉంటే ఆ పర్సన్ అంత ఫ్రీగా ఉండలేరు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. డెఫినెట్గా చెప్పాలంటే మీ పర్సన్ మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, కొంతమందికి ఓల్డ్ పర్సన్ అవ్వచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా అవ్వచ్చు. ఎందుకు అని అంటే చెప్పలేము. ఇక్కడ ఎనర్జీ అయితే వస్తుంది. సో న్యూ పర్సనా ఓల్డ్ పర్సనా అనేది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూనివర్స్ ఆఫర్ కూడా ఉందని చెప్పాను కదా, సో ఆఫర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో అనేది మీ మీదనే ఉంటుంది. సో కొంచెం డెసిషన్ వైస్గా తీసుకోండి. అందరికీ కాదు, కొంతమందికి మెసేజ్ వస్తుంది. 8 ఆఫ్ పెంటకిల్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, చెప్పాను కదా మీ పర్సన్ రియలైజేషన్ అవుతున్నారు అని చెప్పేసి. ఇంతకుముందు మీతోటి అబద్ధం చెప్పి ఉండొచ్చు, మీతోటి లైక్ కొంచెం లైస్ అంటే లైక్ అబద్ధాలు చెప్పడం వల్ల ఆ పర్సన్ ఏంటి అని అంటే మీ రిలేషన్లో డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దట్ మీ రిలేషన్ మీద ఇప్పుడు వర్క్ చేయాలి జెన్యూన్గా, అది కూడా జెన్యూన్గా వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం కొంతమందికి మీ పర్సన్ మీతోటి ట్రావెల్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా కొంచెం డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఆఫర్ అని చెప్పాను కదా, అది మేబీ ట్రావెలింగ్ ఆఫర్ అయి ఉండొచ్చు, డేట్, కొంతమందికి డేట్ ఆప్షన్ అయి ఉండొచ్చు. సంథింగ్ మీ పర్సన్ అయితే మీతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. టెన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటకిల్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే స్టెబిలిటీ, మీతోటి ఒక స్టెబిలిటీ, ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అన్నాను కదా, ఆ న్యూ బిగినింగ్ కూడా విత్ స్టెబిలిటీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు.
ఇన్ని రోజులు ఆ పర్సన్కి ఉన్న బర్డెన్స్ అన్నీ పక్కన పెట్టేసి అండ్ మీ రిలేషన్లో ఉన్న బర్డెన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు, అది కూడా విత్ ప్యూర్ లవ్. సో ఇక్కడ మీరు చూస్తే 6 ఆఫ్ కప్స్ కదా. సో ఈ పర్సన్కి ఏంటి అని అంటే లైక్ మీరు ఒక ప్యూర్ సోల్ అని చెప్పేసి చూస్తున్నారు, అంటే లైక్ మీ లవ్ ప్యూర్ అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల లవ్ చూడండి చాలా ప్యూర్గా ఉంటుంది కదా, కొందరి మీద చాలా ప్యూర్ లవ్ ఉంటుంది. సో అట్లా మీ పర్సన్ మీది ప్యూర్ లవ్ అని చెప్పేసి చూస్తున్నారు, అంటే లైక్ ఆ పర్సన్కి అర్థమైందనమాట, రియలైజేషన్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ కొత్త వాళ్ళకి అనుకోండి, అంటే న్యూ లవ్ వస్తుంది అని చెప్పి అన్నాను కదా, ఆ పర్సన్ మీకు ఇన్ని రోజులు మీరు పడ్డ పెయిన్ని మర్చిపోయేలాగా చేస్తారు. సో ఇది పర్టికులర్ మెసేజ్. మీరు మీ లైఫ్లో ఎవరైతే న్యూ పర్సన్ వస్తారో ఆ పర్సన్ మీరు ఎన్ని రోజులు పడ్డ పెయిన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసే అంత ప్రేమను చూపిస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీలో ఉన్న చైల్డ్హుడ్ వూండ్స్ కూడా క్లియర్ చేస్తారు ఆ పర్సన్. ఓ సారీ, ద వరల్డ్, 4 ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీరు చూసారు కదా వరల్డ్, ఇక్కడ కార్డ్ని చూపించకూడదు. సో వరల్డ్ కార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలా వరకు రీడింగ్స్లో చెప్పే ఉన్నాను కదా. సో న్యూ బిగినింగ్ అండ్ వరల్డ్ ఏంటంటే చాలా చాలా పాజిటివ్ కార్డు. అండ్ ఇక్కడ చూడసారా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే లైక్ ఈ డివైన్ ఆఫర్ అని చెప్పాను కదా లవ్ గురించి, ఈ ఆఫర్ ఏంటంటే మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ట్రావెలింగ్ ఉంటుందని చెప్పాను, అండ్ కొత్త పర్సన్స్ ఎవరైనా వస్తే మీరు ఇన్ని రోజులు పడ్డ బాధకి క్లియర్ చేసేలాగా ఉంటుంది వాళ్ళ లవ్ అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇదే అనమాట. కాకపోతే మీలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే మీరు ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకోవచ్చు అనేది అయితే చూపిస్తుంది. అంటే లైక్ మీరు ఆఫర్ని చూడాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా పాస్ట్లో ఉండి ప్రజెంట్ని చూడలేకపోతూ ఉంటారు, పాస్ట్లో ఆ పర్సన్ ఇలా చేశారు కదా, ఇప్పుడు ఈ పర్సన్ కూడా చెయ్యరని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకుండా కొంచెం ఇలా డిప్రెషన్ ఉంటారు కదా, మీరు అది తగ్గించుకోవాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్ చేంజ్ అయితే వస్తుంది, మీరు పాజిటివ్గా ఉండాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. లవ్ రిలేటెడ్ మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. చెప్పాను కదా కొంతమందికి ఓల్డ్ పర్సన్ కావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కావచ్చు అని. ఓల్డ్ పర్సనే అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని ఇన్ని రోజులు హర్ట్ చేసిన దానికి ఆ పర్సన్ రిగ్రెట్ అయ్యి మీతోటి మంచిగా ఉండొచ్చు. న్యూ పర్సన్ అనుకోండి, ఆబ్వియస్లీ మీరు ఇన్ని రోజులు పడ్డ పెయిన్ అయితే ఆ పర్సన్ క్లియర్ చేసేలా అంత చూపిస్తారు లవ్ అనేది అయితే చూపిస్తుంది. ద ఫూల్, అగైన్ ఫుల్ కార్డ్ వచ్చింది చూడండి. 6 ఆఫ్ స్వర్డ్స్, అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు. సో డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి మీ మీద అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే లైక్ ఇన్ని రోజులు మీరు పడ్డ పెయిన్కి డివైన్ నుంచి ఆన్సర్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనేది అయితే చూపిస్తుంది. ఇన్ని రోజులు మీ లైఫ్ ఇలా డిస్టర్బెన్స్గా ఉండేది, ఇప్పుడు ఇలా స్మూత్గా అవుతుంది అనేది అయితే నాకు చూపిస్తుంది లవ్ లైఫ్ పర్టికులర్గా. అఫ్కోర్స్ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సన్ చూసారు కదా, పాజిటివిటీ అండ్ ఇక్కడ మీరేంటి అని అంటే ఒక లాయల్టీ, మీ పర్సన్లో ఒక లాయల్టీ కూడా చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్గా ఏంటి అంటే మీకు పాజిటివ్ డేస్ వచ్చాయి అనేది అయితే చూపిస్తుంది రిలేషన్ వైజ్గా. డెఫినెట్గా న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది మీ లైఫ్లో అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ నాకు. ఇక్కడ చూడండి జస్టిస్ కార్డు, డెఫినెట్గా మీరు పడ్డ కష్టానికి యూనివర్స్ మీకు జస్టిస్ ఇస్తుంది అనేది అయితే చూపిస్తుంది. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది చూడండి జస్టిస్ కార్డు. ఓ ఓకే, కార్డ్స్ రావాలనుకుంటున్నాయి. ఓ సారీ, లవర్స్, 3 ఆఫ్ పెంటకిల్స్. సో లవర్స్ కార్డు, 3 ఆఫ్ పెంటకిల్స్ అండ్ ద ఎంపరర్. సో చూసారు కదా ఇంతసేపు ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది పాజిటివ్ కార్డు, అండ్ మోర్ ఓవర్ లవర్స్ కార్డు. సో లవర్స్ కార్డు కంటే కూడా ఇంకా సోల్మేట్ కార్డ్ ఏముంటుంది చెప్పండి. అండ్ మోర్ ఓవర్ డెక్లో మొత్తం అంతా కూడా ఇంతకంటే లవ్ రిలేటెడ్ పాజిటివ్ కార్డ్ అయితే ఉండదు. సో డెఫినెట్గా మీకైతే మీ లవ్లో పాజిటివిటీ కనిపిస్తుంది అనేది అయితే చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓల్డ్ పర్సనే వచ్చారనుకోండి అండ్ ఆల్రెడీ మీ హస్బెండ్ గారు వైఫ్ ఈ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే రియలైజేషన్ వచ్చి మీ మీద ఎక్కువ లవ్ చూపిస్తారు. ఇంకా కొంతమందికి న్యూ పర్సన్ వస్తారనగా ఆ న్యూ పర్సన్ అయితే చాలా చాలా కేరింగ్గా ఉంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎంపరర్, మీరు ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ పర్సన్ వచ్చే పర్సన్
మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేస్తారు అండ్ మీ కెరియర్ వైజ్గా కూడా ఈ పర్సన్ చాలా హెల్ప్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే లైక్ మీకు ఇంకా సజెషన్స్ ఇవ్వడము, ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీ కెరియర్లో అని చెప్పేసి. ఇంకా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, సో ఏదైనా స్టార్ట్ చేయు, ఖాళీగా ఉండకుండా ఇంట్లో అలాంటివి చెప్తూ ఉంటారు కదా, కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు కదా, ఆ సపోర్టివ్ పర్సన్ వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మీ లవ్ లైఫ్ అయితే చాలా పాజిటివ్గా చేంజ్ అవ్వబోతుంది అనేది అయితే చూపిస్తుంది. సో అది యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే 4 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, సో మీరు ఆ ఛాన్స్ తీసుకుంటేనే అది మీకు దొరుకుతుంది. పాజిటివిటీ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ ఎనర్జీయే చాలా కొంచెం క్లమ్జీగా ఉంది అనేది అయితే కనిపిస్తుంది. సో 3 ఆఫ్ కప్స్ చూడండి, సెలబ్రేషన్స్, డెఫినెట్గా సెలబ్రేషన్స్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ న్యూ బిగినింగ్ కార్డు. ద మ్యాజిషియన్ చూసారు కదా, ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఏముంది ఇంకా. 2 ఆఫ్ పెంటకిల్స్, చెప్పాను కదా మీకు ఇంబ్యాలెన్స్ ఉంది. మీరు పర్టికులర్గా బ్యాలెన్స్ చేస్తే ఈ పాజిటివిటీ మొత్తం మీ లైఫ్లో చూడొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. డెఫినెట్గా మ్యాజిషియన్ మీ చేతిలోనే ఉంది అంతా. ఏ డెసిషన్ తీసుకుంటారనేది మీ చేతిలోనే ఉంది. పాస్ట్ గురించి ఆలోచిస్తారా, పాస్ట్ని పక్కకు పెట్టేసి ప్రజెంట్ గురించి ముందుకెళ్తారా అనేది మీ చేతిలోనే ఉంది. సో దట్ దానివల్ల వచ్చే సెలబ్రేషన్స్ మీరే యాక్సెప్ట్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది. అంటే లైక్ మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తూ పాస్ట్లోనే ఉండిపోతారా, ప్రజెంట్ ముందుకెళ్తారా అనేది మీ చేతిలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ముందుకు వెళ్ళారనుకోండి, డెఫినెట్గా ఈ సెలబ్రేషన్ అయితే మీ లైఫ్లో కనిపిస్తాయి అనేది అయితే ఇక్కడ చెప్తుంది. మా పర్సన్ ఫీలింగ్స్ అని ఇవన్నీ చెప్తున్నారని అనుకోకండి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏవి అంటే లైక్ వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళు అంత లవ్ని చూపించగలరు కదా, మీరే యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా చూపిస్తారు చెప్పండి. సో చూద్దాము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి అనేదైతే ఈ లవ్ డెక్ నుంచి. థర్డ్ పార్టీ, ఎవరికైనా థర్డ్ పార్టీ ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ఓకే. రిఫ్లెక్షన్, రీయూనియన్, ఓకే. ఇన్సెపరబుల్, రన్నర్, కాన్వర్జేషన్, అన్అప్రిషియేటెడ్, irreplaceable, chemistry, new chapter, values. బాటమ్ ఆఫ్ ద డెక్, మిస్డ్ ఆపర్చునిటీ. సో ఐ డెంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్, చెప్పాను కదా కొంతమంది పర్సన్స్ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని తక్కువ చేసి ఉండొచ్చు అని చెప్పి. సో ఆ పర్సన్ అయితే ఇలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. న్యూ పర్సన్ కోసం కాదు ఈ ఎనర్జీ, ఓల్డ్ పర్సన్ ఎనర్జీ ఇది. థర్డ్ పార్టీ, మీ కనెక్షన్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ గురించి మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది అనేది అయితే చూపిస్తుంది. అంటే కొంతమందికి థర్డ్ పార్టీ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, కొంతమందికి ఈ థర్డ్ పార్టీ వల్ల ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, పక్కన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని చెప్పేసి. సో థర్డ్ పార్టీ ఉన్నింది, సో ఆ థింగ్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసుకోవాలి అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. సో దట్ మీకు మీ పర్సన్కి రిలేషన్ మంచిగా అవ్వచ్చు అని చెప్పేసి. కొంతమందికి చెప్పాను కదా న్యూ పర్సన్ రావచ్చు అని చెప్పేసి. సో మీరు ఇంకా ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకోండి, థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అని అనుకోండి, మీరు ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడము, న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేయడం, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంతమందికి థర్డ్ పర్సన్ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది మీ సిచ్యువేషన్ బట్టి అడాప్ట్ చేసుకోండి మెసేజ్. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, థింగ్స్ ఇలా చేంజ్ అవుతాయి అని చెప్పేసి మీ పర్సన్ కూడా తెలీదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. రిఫ్లెక్షన్, బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. ఇందాక చెప్పాను కదా పర్సన్కి క్లారిటీ వచ్చింది అని చెప్పేసి. సో ఈ పర్సన్ అదే చెప్తున్నారు, నీతో దూరంగా ఉండడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పేసి. అంటే వాల్యూ తెలియడము, ఏం చేశారో మిస్టేక్, మీరేం చేశారో మిస్టేక్, ఈ రిలేషన్లో ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అని చెప్పేసి, ఎవరి వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అని చెప్పి మొత్తం క్లారిటీ అయితే ఈ పర్సన్కి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. సో రీయూనియన్ కార్డు, సో డైరెక్ట్గా వచ్చింది చూడండి రీయూనియన్. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే,
ఓల్డ్ పర్సనే వస్తారు అని అనుకున్న వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది అని చెప్పేసి. సో డెఫినెట్గా రీయూనియన్ అయితే మీ పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇన్సెపరబుల్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీరు ఈ పర్సను విడిపోరు అని చెప్పేసి సంథింగ్, నాకు వర్డ్స్ క్లారిటీగా రావట్లేదు. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్. సో డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా లవ్లో డిఫరెన్స్ అయితే ఉండదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. రన్నర్. ఐ డోంట్ వాంట్ టు బీ రన్ ఎనీమోర్. సో ఇన్ని రోజులు మీరు మీ పర్సన్ని చేస్తున్నారు, ఈ పర్సన్ రన్ చేస్తున్నారు అనుకోండి, అంటే లైక్ పారిపోవడం టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ అనుకోండి. సో అలాంటిది ఇప్పుడు ఈ పర్సన్ చేయాలని అనుకోవట్లేదు అనమాట. ఆగి మీతో రీయూనియన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కాన్వర్జేషన్స్. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. డెఫినెట్గా మీ పర్సన్ మీతోటి డిస్కషన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏమొస్తుందంటే కొంతమందికి మేబీ రీసెంట్గా ఏమంటారు పెళ్లి చూపులు అయిన ఉండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు. లైక్ ఏ ట్రెడిషనల్ వేలో, ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేషన్ గురించి కాకుండా ట్రెడిషనల్ వేలో పెళ్లి చూపులు అయ్యి ఉంటే మాత్రం ఆ పర్సన్ కూడా మీకు కాల్ చేయాలి, మాట్లాడాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇది పర్టికులర్గా మెసేజ్ వచ్చింది. చాలా రేరు నేను ఉండొచ్చు. ఆల్రెడీ ఎవరికి మీ పర్సన్ లేరు అంటే మీరు ఎవరిని లవ్ చేయట్లేదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇఫ్ ఇన్ కేస్ ట్రెడిషనల్ వేలో మీ మ్యారేజ్ అరేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఉందనుకోండి. సో ఆ పర్సన్ మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ అప్రిషియేటెడ్. ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్. మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మీరు ఆ పర్సన్ని కేర్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అందుకోసమనే డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. ఇర్రీప్లేసబుల్. ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. సో డెఫినెట్గా మీ ప్లేస్ని ఇంకా ఎవరితోటి రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి, అంటే మీరు మీ ప్లేస్ని వేరే వాళ్ళు ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారనమాట. అంటే మీరు చూపించిన లవ్ ఇంకెవరు చూపించలేరు అని చెప్పేసి. సో దట్ అందుకే కదా లవర్స్ కార్డ్ వచ్చింది. కెమిస్ట్రీ. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. సో డెఫినెట్గా మీ పర్సన్ చెప్తున్నారు ఇంత ప్యాషన్, ఇంత ఇంటెన్స్, ఇంత కెమిస్ట్రీ ఎవరితోటి లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓవరాల్గా ఏంటి అని అంటే మీ పర్సన్ మీ వాల్యూ తెలిసింది. ఓల్డ్ పర్సన్ అయితే. న్యూ పర్సన్ అనుకోండి, మీకు మీ పర్సన్కి చాలా ప్యాషన్, అట్రాక్షన్ అనుకోండి. సో చాలా ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. దానివల్ల ఒక న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్గా చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్. మేబీ కొంతమందికి మనీ రిలేటెడ్ ఇష్యూస్, స్టేటస్ అనుకోండి. సో స్టేటస్ వైజ్గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో అది కూడా థర్డ్ పార్టీ అయిన ఉండొచ్చు కొంతమందికి. ఎందుకంటే థర్డ్ పార్టీ అంటే ఒక పర్సనే కాదు, సోషల్ స్టేటస్ అయిన ఉండొచ్చు, లేకపోతే క్యాస్ట్ ఇష్యూ అయిన ఉండొచ్చు. సో అలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి దూరంగా ఉన్నాను అని చెప్పేసి కూడా మీ పర్సన్ చెప్తున్నారు కొంతమందికి. సో చూసారు కదా, ఇవి ఈరోజు మీ పర్సన్కి ఉన్న ఫీలింగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎంతవరకు ఈ వీడియో రెజొనేట్ అయింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయని చెప్పాను కదా. సో మీ పర్సన్ ఫీలింగ్స్ తెలుసుకోవాలన్నా, మీకు ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా, మీ సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ కోసం అయితే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీరు పర్సనల్ రీడింగ్స్ కూడా చేయించుకోవచ్చు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కోసం.